పందినాయాల ఎందుకు అడుస్తున్నావురా? ఏం లేదు మామ, కాలేజ్ కి లేడీ లెక్చరర్ వస్తే చూసి విష్ చేద్దామని వెళ్ళా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కొత్తగా వచ్చారని తెలిసి మిమ్మల్ని చూడడానికి వచ్చాను. మీరు 3 years బ్యాక్ వచ్చి ఉంటే చాలా బాగుండేది మేడం. కానీ మేం ఫైనల్ ఇయర్కి వచ్చాక వచ్చారు. పర్లేదు మేడం, ఫుల్ కోఆపరేట్ చేస్తాం. నిజం మేడం. థ్యాంక్ యూ. మేడం మీరు కత్తి మేడం. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ మేడం? మంచిగుంటే మంచిగుంటా, చదువుకో, రెస్పెక్ట్ ఇస్తా. నకరాలు చేస్తే నరం తీస్తా బిడ్డ. మైసమ్మ, ఉస్మానియా క్యాంపస్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యొచ్చునా? సారీ మేడం. అర్థమైందా? బాగా కొట్టింది మామ. కాలేజీ నుంచి డిబార్ చేయించేస్తాను, తీసేస్తాను, హాస్టల్ నుంచి గడింగ్ చేస్తాను. ఏమనుకున్నావు సంగతి తిరుగుతాడు? ఎవరా నువ్వు? మీరు మా నాన్నగారు పిడుగురాళ్ళ బెసిరెడ్డి. ఇదేంటి? ఆయన బాంబు లేకుండా బయటికి రారు. ఓహో, తలకాయ కట్ ఏంటండి? ఎవడన్నా కొబ్బరికాయ కొట్టాడా? మీరు ఎలా కనిపెట్టారు సార్? ఫేస్ చూస్తే దేవుళ్ళ ఉన్నారు. కొబ్బరికాయ కొట్టుకుంటే ఎవడ వదులుకుంటాడు సార్? రండి కూర్చుందాం. ఎందుకులేండి, నిలబడి మాట్లాడుకుందాం. కూర్చుందాం. ఏంట్రా ఇలా ఇలా కొట్టుకుంటూ ఆలోచిస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నావు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్. మా నాన్నగారు అదో టైపు. ఎవడైనా తేడాగా మాట్లాడితే కొట్టి మాట్లాడతారు. నేనేం తేడా మాట్లాడాను సార్? లేకపోతే నన్ను ఇక్కడ చూసావు కదా, ఎక్కడో చూసినట్టుందంటావు. తేడా సార్. సార్ ఫోన్. హలో, ఎస్సారా? తప్పించుకున్నాడా? వాడు మిస్ అవటానికి వీలేదురా. అవసరమైతే 200 సుమారులో 100 మంది వెళ్ళండి, వండేసేయండి అంతే. 100 మంది 200 సుమోలు ఎలా ట్రై చేస్తారు సార్? అరే ఒక్క నిమిషం ఉండరా, వీడికి ఏదో డౌట్ వస్తుంది. నేనే మాట్లాడాను సార్. లేకపోతే నీకు డీటెయిల్స్ కావాలా? ఇన్ఫర్మేషన్ చెప్పాలా? నరికేస్తాను నాకు. హలో, ఏంట్రా? కత్తులు, బాంబులు, కటార్లైనా సరే వేసేయండి అంతే. ఆ వాద్యన్ గడు బతకడానికి వీల్లేదంతే. నువ్వెక్కడ తొక్కుతా. ఆ వాద్యన్ గడు బతకడానికి వీల్లేదు. నిన్ను కదరా తిట్టేది. ఇక్కడ ఈ వాద్యన్ గడిని ఆ వాద్యన్ గడి వేసేయండి. ఆ వాద్యన్ ఎవరు సార్? నువ్వు ఉండరా, వీడు ఎక్కువ డీటెయిల్స్ అడుగుతున్నాడు. నరసరావుపేటలో నా మేనగోళ చదువుకుంటుంది. అది సరిగ్గా చదవటం లేదని, అది సరిగ్గా చదవకపోతే మా హాస్టల్ నుంచి డిస్మిస్ చేస్తామని వాద్యను, మా కాలేజీ నుంచి డిస్మిస్ చేస్తామని ప్రిన్సిపల్ నాకు లెటర్స్ రాస్తారా? చేయకూడదు సార్. వాడు నీలాగే గోలీకాయ ఎంత ఉంటాడు. వాడికి ఎక్స్ట్రా ఎందుకు రైడ్కి? తప్పు సార్. ఎక్స్ట్రా ఎందుకు రోడ్కి? చెప్పగలరా? తప్పు సార్. తప్పండి. హలో, వాడిని మాత్రం వేసేయండి, వదిలిపెట్టకూడదు. సార్ ఇప్పుడు చెప్పరా, నన్ను ఎందుకు రమ్మన్నట్టు? ఏం లేదు సార్, అబ్బాయి గారు బ్రహ్మాండంగా చదువుతున్నారు, కాలేజీకి ఫస్ట్ వచ్చేలా ఉన్నారు. ఇలాగే వదిలేస్తే యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చేస్తారేమో అని భయం వేసా. యూనివర్సిటీ ఫస్ట్ వస్తే తెలిసి నన్ను ఎందుకు పిలిచావు? నేను అలాగన్నానా? అయ్య బాబోయ్, మీ చేతిలో బాబు మీ బిహేవియర్ చూసి ఒకటి చెప్పబోయి ఒకటి చెప్పేస్తున్నాను సార్. సరే సరే, ఒకటేంటో చెప్పి. మీ అబ్బాయి అండి మెస్ లో తిని రూమ్ లో తొంగుంటున్నాడండి. ఇలాగైతే ఫ్యూచర్ బ్యాడ్ అయిపోద్దండి. అయినా నీకు ఇదే పోయే కాలంరా. నాలాగా మనుషులు చంపి సమాధులు కట్టకుండా ఇల్లు కట్టి ఇంజనీర్ అవుతావు అనుకుంటే ఇలాంటి దరిద్ర పనులు చేస్తే ఎలా బాగుపడతావురా? అది కాదురా, నువ్వు కూడా ఇలాగే కుక్క బతికినట్టు బతుకుతావురా. ఫ్యూచర్ లో పరీక్షలు రాసి తప్పావంటే ఎందుకు పనికిరాని ఎదవలా తయారవుతావురా. ఆడ ఫేస్ చూడరా. ఎవడన్నా గోడ దూకొస్తే కాలు పట్టుకునే కుక్క పిల్లలా లేదు. ఇలా కుక్కలా బతకడం కంటే 4 కొబ్బరికాయలు నెత్తి మీద కొట్టుకొని వాడే కావడం బెటర్రా. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటిది ఇంకొకసారి జరిగిందో బుల్డోజర్ ఎక్కించేస్తా. బుల్డోజర్ ఎక్కిస్తే అబ్బాయి గారు చచ్చిపోతారు సార్. అబ్బాయి గారి మీద కాదు, నీ మీద. అరే, ఈయన మొహం చూస్తే నాకైతే దేవుళ్ళ కనపడుతున్నాడు రా. కొబ్బరికాయ కొట్టేస్తాను.
అంటే మళ్ళీ ఆ బమ్మంగాడే వచ్చినా మన హాస్టల్ వాటిని గుర్తుపట్టాడనమాట. మళ్ళీ ఏం శంకరన్న, హాస్టల్లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా మళ్ళీ మళ్ళీ బ్రహ్మనే వస్తాడు. జాతి పిత్తలాగా మన హాస్టల్ పిత్త అనమాట. ఏం శంకరన్న చూస్తున్నావు? ఆ ఇల్లు బాగుంది కదా, బాగుందన్న, అందుకే చూస్తున్నాను. శంకరన్న రేపు సండే ఆ. ఫుల్ డే శృతినే ఫాలో చేసే ప్రోగ్రామ్ ఎట. అవునా? పద పద. అంతే. రండి ఇప్పటికే లేట్ అవుతుంది. ఎవరెవరికి ఏం కావాలో కొనుక్కోండి. నేను పైన పట్టుచీర సెక్షన్ లో ఉంటాను. మీకేం కావాలి సార్? టీ షర్ట్సా, ప్యాంట్సా, హలో జీన్సా? కోటా బియ్యం కాదు, వెళ్ళి పని చూసుకోవే. ఇప్పుడు ఎలా చూస్తుంది? ఎలా చూస్తుందా? చూడతా. చూస్తుందా? చూస్తుందా? చూడదా? ఇది టోటల్గా బట్టల మీద పడిపోయింది. చూస్తుందా? చూడతా. అజయ్, ఓ హాయ్, హాయ్. వాట్ ఏ సర్ప్రైజ్. శృతి గారు మీరేంటి ఇక్కడ? ఏ రాకూడదా? రాకూడదని కాదు, మీరు అదేనండి నా చెల్లెలు, నా సిస్టర్. ఓ దానికి మంచి డ్రెస్ సెలెక్ట్ చేద్దామని వచ్చాను. ఓకే. నాకు మంచి డ్రెస్ సెన్స్ ఉందని దాని ఫీలింగ్, అందుకే షాపింగ్ వచ్చాను. ఓ అఫ్ కోర్స్ నేను ఎప్పుడు మంచిదే సెలెక్ట్ చేస్తానండి. ఓన్లీ బట్టలు మాత్రమే కదండి, ఏదైనా బాగానే సెలెక్ట్ చేస్తాను. యూనో మంచి సెలెక్ట్ చేసుకోవాలంటే దానికి సపరేట్ టాలెంట్ కావాలండి. ఆ టాలెంట్ ఏదో నా దగ్గర ఉందని దాని ఫీలింగ్. ఒకసారి మనలో ఉన్న టాలెంట్ మనకే తెలియదు. యూనో అదంతా బై బర్త్ రావాలండి. సెలక్షనే కాదు, మీరు చాలా బాగా మాట్లాడతారు. అవన్నీ బై బర్త్ రావాలంటారు, రైట్? ఏంటోనండి. వావ్, శృతి గారు మీలాంటి బ్యూటీస్ అంతా షాపింగ్ రావడం తగ్గిపోయిందండి. లేకపోతే ఇంత మంచి డ్రెస్ ఈ బొమ్మకు వేస్తారండి. యాక్చువల్ గా ఇది మీకు బాగా సూట్ అవుతుందండి. నా ఉద్దేశం మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు. నేను షాపింగ్ చేసుకుని వస్తాను. బాయ్. కుమార్ హాయ్. నేను షాపింగ్ వచ్చాను. ఇక్కడ ఒక డ్రెస్ నచ్చింది. నీకెలా తెలుసు? ఇక్కడ అజయ్ కూడా వచ్చాడు, నీకు చెప్పాను కదా. తను కూడా ఇదే డ్రెస్ తీసుకోమన్నాడు. అందుకే కన్ఫ్యూజ్ అయ్యి నీకు ఫోన్ చేశాను. ఆల్ రైట్, థ్యాంక్స్, బాయ్. ప్లీజ్ ప్యాక్ దిస్ డ్రెస్. లేదా నేను మేనేజ్ చేస్తాను ఉండు. అజయ్, అరే అజయ్, శంకరన్న ఎంతమంది నువ్వు వచ్చి? అవునులే, మ్యూజిక్ ఆఫీస్ నచ్చిన కుప్పకెంతలేసేవాడికి నేను వచ్చిన సంగతి అడిగి తెలుస్తుంది. సారీ శంకరన్న, మంచి డాన్స్ మూడ్ లో ఉన్నాను. ఏ మూడో ఏంటో వాడిని చూడు ఒకసారి. బాండీ లేసిన వంకాయలాగా ఎలా కమిలిపోయాడు. అయినా మనం చదువుకోనికుండా ఈ తిరణాలు డాన్స్ లేట్రా. శంకరన్న రేపు కాలేజ్ ఫేర్వెల్ కి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. డాన్స్ కి అమ్మాయిలు పడిపోతారు కదా, శృతిని ఫ్లాట్ చేస్తా. సారీ అన్న. చాలా రైట్. అయినా ఈ బుర్ర తొక్కులకి అమ్మాయిలు ఫ్లాట్ ఎవరు? మరి ఏం చేయాలి శంకరన్న? చెప్తారు కదా, నువ్వు చదువుకోరా. నువ్వు రా చెప్తాను పదా. మరి హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు సుచర్ ఇండియా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ టాలెంట్ షో. ఈ రోజు మన కాలేజ్ స్టూడెంట్స్ లో ఉన్న రకరకాల టాలెంట్స్ ని మనం చూడబోతున్నాం.
ముందుగా జాన్. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే, రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే, అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని దరికొచ్చానే, నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే, నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. డాన్స్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ మన కాలేజ్ లో బ్రిలియంట్ స్టూడెంట్ గా పేరు తెచ్చుకున్న మిస్టర్ స్వామి తన విజయ రహస్యం మీకు చెప్తాడు. సో హియర్ స్వామి. నమస్కారం. మనందరం 24 గంటలు బాగా చదువుకొని ఇంట్లో ఇంట్లో మంచి మాటలు మీరేం వింటారు? కర్మ కర్మ. ఒక్క నిమిషం నెక్స్ట్ మీ అందరినీ ఉర్రు తొలగించడం కోసం డాన్స్ పర్ఫార్మెన్స్ బై అజయ్. గుడ్ ఈవినింగ్. తను చెప్పినట్టు నేను డాన్స్ చేయట్లేదు, పాట పాడుతున్నాను. నాకు ఇష్టమైన పాట, నాకు ఇష్టమైన వారి కోసం. ఏం బాబు బెల్ట్ ఎంత? 100 రూపాయలు సార్. 100? 95 ఇస్తావా సార్? ఐటమ్ చూసి రేట్ అడగండి సార్. ఇన్నే షోరూమ్ లో పెడితే 500 ఇస్తారు. 100 రూపాయలు డిస్కౌంట్ అడిగితే ఎలా సార్? కరెక్టేనమ్మా, నువ్వు షోరూమ్ లో పెట్టుంటే అలాగే ఇచ్చేవాడిని. కానీ నువ్వు పెట్టింది ఫుట్పాత్ మీద. ఈ ప్రపంచం నడుస్తుంది అవుట్లుక్ మీదరా బాబు. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు అవుట్లుక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని. అర్థమైందా? ఇస్తావు లేదా? అజయ్ ఓ హాయ్. పెట్టుకో. హాయ్ శృతి గారు, సర్ప్రైజ్. మీరు ఇక్కడ ఏంటి వెళ్ళుకుంటున్నారా? చిచి, చిన్న పిన్ను కొనాలన్నా బ్రాండెడే కొంటానండి. ఇదేదో చిన్న ఫుట్పాత్ ఎక్స్పీరియన్స్. అజయ్ నిన్న మీరు చాలా బాగా పాడారు. వెరీ స్వీట్ వాయిస్. థ్యాంక్ యూ. నేను మీ వాయిస్ కి ఫ్యాన్ అయిపోయాను. ఐ లవ్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ. బై ది వే అజయ్, సి అంటే కంబైన్డ్ గా కూర్చుని, ఓ అంటే ఒకరినొకరు అబ్జర్వ్ చేస్తూ, ఐ మీన్ కాఫీ. ఓకే పదండి. నిద్రలో కూడా. ఆ రోజు మీరు చెప్పిన డెఫినేషన్ సూపర్. అదా, నేను ఇంకేదో అనుకున్నాను. సరే, మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు? సూపర్. మీ బామ్మ ఎలా ఉంది? అదే ఇందిరాగాంధీ ఫ్రెండ్. బాగుంది. దానికేంటి, 82 అయినా స్టిల్ 22 లా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక మా నాన్నగారంటే డైలీ ఫోన్ చేస్తారు అనుకోండి, కానీ చేసిన ప్రతిసారి మాత్రం ఒక విషయం కరెక్ట్ గా చెప్తారండి. ఏమని? ఇష్టమైన దాన్ని ఎంత కష్టమైన వదలకు, సాధించు అని. మా డాడీ కూడా రోజు చెప్తుంటారు. కాకపోతే చిన్న చేంజ్. ఏంటండి? ఇష్టం లేనిది వెంట పడినా తీసుకోవద్దని. ఈ పెద్దలు ఉన్నారే, ఎప్పుడు అర్థం చేసుకోరు. హే అజయ్, నీకో సర్ప్రైజ్. కమ్ లెట్స్ గో. వాట్? కమ్. కంపతి శైలే చెప్తా ఏంటి? అజయ్, ఫర్ యు. ఏంటండి ఇది? ఇట్స్ ఎ క్యాప్ అండ్ ఎ వాచ్. గిఫ్ట్ ఇచ్చినప్పుడు క్వశ్చన్స్ అడగకూడదు. టేక్ ఇట్. విశాఖపట్నం ఇది ఒక వింత పట్టణం. డబ్బున్నోళ్ళకి ఆకలి ఉండదు, ప్రేమ ఉన్నోళ్ళకి ప్రేస్ ఉండదు. శంకరనా, 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 ఇక్కడున్నావా? నేను హాస్టల్ అంతా వచ్చాను. శంకరనా, నువ్వు అంత నీ వల్లేరా, అంత నీ వల్లే. శంకరన్న నా శృతి వస్తుంది. శంకరన్న నా శృతి గుడ్ మార్నింగ్ చెప్పాను. శంకరన్న మీ ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. శంకరన్న నేను తను కలిసి కాఫీ తాగాం. శంకరన్న శృతి ముందు వస్తుంది, శంకరన్న శృతి వెనకాల వస్తుంది. ఇలా నీ కథలు చెప్పి చెప్పి నా ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేసావు కదరా. ఫ్లాష్ బ్యాకా? ఏంటి శంకరన్న? నేను ఒక అమ్మాయిని చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు స్టిల్ లవ్ చేస్తూనే ఉన్నాను, కానీ చెప్పలేకపోయాను. మా నాన్న చాలా స్ట్రిక్ట్.
నుంచుంటే తప్పు, కూర్చుంటే తప్పు. అమ్మాయిని చూస్తే తప్పు, బారులో కూర్చుంటే తప్పు. తప్పు 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 మీద తప్పు చాలా చేసాడు. అయినా సరే మా నాన్నని ఎదిరించి ఆ అమ్మాయి మీద నాకున్న ప్రేమను చెప్పాలని చెప్పేశావా? లేట్ అయిపోయింది. పెళ్ళైపోయింది. నా ప్రేమను మనసులోనే చంపేసుకున్నాను. మా నాన్న పెద్ద జమీందారు తెలుసా? మేము 5 అన్నదమ్ములం. కంబైన్డ్ ఫ్యామిలీ. 100 ఎకరాల పొలం. బాగా రిచ్. కానీ నేను స్టిల్ హెడ్ కుక్. ఎందుకు చెప్పు? నేను ప్రేమించిన ఆ అమ్మాయి ఈ పక్కనే ఉంటుంది. 3 పిల్లలు. 3తో హాయిగా సంసారం చేసుకుంటుంది. అదే మనం ఒకరోజు ఇల్లు చూసాం. ఆయిల్లే అమ్మాయిది. రోజు పిల్లల్ని స్కూల్ తీసుకెళ్తుంటుంది. దూరంగా చూస్తాను. ఆనందం. స్టిల్ నా ప్రేమను అమ్మాయికి చెప్పలేదు. ఆ అమ్మాయి నన్ను ఆగలేదు. ఎందుకు లేదా ఏదో ఫ్లాష్ బ్యాక్లు నావి దరిద్రం. నాన్న ఏంట్రా నీ బాధ? శంకరన్న, శృతి నాకు ఈరోజు టోపీ, ఈ వాచ్ గిఫ్ట్ ఇచ్చింది. అంటే లవ్వే కదా? టోపీ వాచ్. అరే ఆ అమ్మాయి దగ్గర టోపీ పెట్టి నీ టైం బాగాలేదని వాచ్ ఇండైరెక్ట్ గా ఇచ్చింది. శంకరన్న, అరే ఈ గర్ల్స్ ఉన్నారే, గర్ల్స్ ఫుల్లీ లోడెడ్ గన్స్. ఏంటన్నా నువ్వు అనేది? ఏం లేదు, ఏదో సరదాగా అన్నాను. ఇదిగో ఇంకా టైం వేస్ట్ చేయకు. నీ ఫీలింగ్స్ ఆ అమ్మాయికి చెప్పేసి లేట్ చేసావనుకో నువ్వు కూడా నాలా తయారైపోతావు. ఆ అమ్మాయి లవ్ చేసింది అనుకో వెరీ హ్యాపీ. నో అంటే నో ప్రాబ్లం. ఆ అమ్మాయిని లవ్ చేయడం ఆపేసి చదువుని లవ్ చేయడం మొదలెట్టు. సరేనా? నా మందిది